సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించారు. ఎస్ఐ జాను విల్సన్ విగ్రహానికి, సిఐ యాదగిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ 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 పోలీస్ సమరవీరులకు జోహార్. పోలీస్ అమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్. జోహార్ జోహార్ పోలీస్ అమరవీరులకు. పోలీస్ అమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. పోలీస్ సమరవీరులకు నక్సలైట్ చేతిలో బలైపోయిన పోలీస్ సమరవీరులకు జోహార్. నక్సలైట్ చేతిలో బలైపోయిన పోలీస్ సమరవీరులకు జోహార్. పోలీసుల ఆశయాలను జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్. జోహార్ జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్. పోలీస్ సమరవీరులకు జోహార్. జోహార్ సైదాం జాన్ విల్సన్ గారి ఆశయాలను జోహార్. పోలీస్ సమరవీరులకు కొన్ని పక్కనే కొన్ని ఏ
దిగురే జల్లి దిగురే బాబు దిగు. అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పడు. ఆనరా పోలీస్ స్టేషన్ ఆనరా. అందరికీ నమస్కారం. ఇది 19/12/1991 రోజున మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది దుష్కరులు రామవరం విలేజ్లో ఒక ఆర్టీసీ బస్సును కాలబెట్టి కండక్టర్ దగ్గర నుంచి అమౌంట్ లాక్కెళ్లారన్న సమాచారం మేరకు అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న జాన్ విల్సన్ గారు, అట్లాగే ఇన్ఛార్జ్ సిఐ యాదగిరి గారు, సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది, కొంతమంది గ్రామస్తులు, 2 మిలిటెంట్లు అందరూ కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ గ్రామానికి వెళ్ళి అదే బస్సులో తిరిగి ఆ గ్రామ శివారం రాగానే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది దుర్మార్గులు ఒక బ్లాస్ట్ చేసి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసి ఒక 15 మంది ప్రాణాలు బలిగొన్నారు. వారు చేసిన త్యాగాలు ఎన్నడూ మరవలేము. వారు ఆ రోజు అందరూ పోలీస్ ఆఫీసర్ చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఒక బలిదానమే ఈరోజు మన ఇంత స్వేచ్ఛగా మన హక్కులను మనం వినియోగించుకుంటున్నాం. వారి యొక్క బలిదానం అనేది అందరికీ ఆదర్శప్రాయం. మరియు మనందరికీ స్వేచ్ఛను మన హక్కులను మనం వినియోగించుకోవడానికి వారి యొక్క ప్రాణాన్ని బలిదానంగా చేశారు. వారు అమరులు, వారు దేవునితో సమానం అందరికీ అని చెప్పి ఈరోజు అక్టోబర్ 21 కమ్యూనిటీ డేలో భాగంగా ఈరోజు చనిపోయిన వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. అందరి సమక్షంలో గ్రామస్తులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, తర్వాత పుర ప్రముఖులందరూ కూడా ఉత్సవ పుర ప్రముఖులు, మా ఉస్మానాబాద్ సర్కిల్ పోలీసు, తర్వాత ఏసీపీ అయిన నేను అందరం కూడా మా ఎస్ఎల్తో సహా వచ్చి ఇక్కడ అతని విగ్రహం లేకపోవచ్చు యాదగిరి సార్ గారికి, అట్లాగే జాన్ విల్సన్ గారికి, అట్లాగే సిఆర్పిఎఫ్ సిబ్బందికి, అట్లాగే ఆర్టీసీ సిబ్బందికి, అలాగే దీనిలో ప్రాణాలు కోల్పోయిన గ్రామస్తులకు కూడా అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ వారి యొక్క అమరత్వాన్ని కీర్తిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈ ప్రాంతం అంటే 50 ఏళ్ల కిందనే ఇదంతా కమ్యూనిస్ట్ పరిపాలన. జడ్జి చిన్నమల్ల ఎమ్మెల్యే ఉంది, అంతకుముందు పెద్ద పెద్ద నాయకులు ఉంది. ఇటు కర్మారు, అటు వరంగల్, సిద్దిపేట, ఇటు దాని సంటల్లో ఉండేది. జడ్జి చిన్నమల్ల అయినప్పుడు అంత కమ్యూనిస్ట్ మంచి ప్రాంతం ఇది. ఆ లోపల నక్సలేం అక్కడక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి రూపాన్ని కట్టుకొని అధ్యక్షులు ఇవ్వలేమని మంచి నాయకులను అయితే ఎప్పుడు దాగొట్టిరో నక్సలేం అనేది లేకుండా పోయింది. ఆటోమేటిక్గా లొంగిపోయారు కొందరు సలెండర్ అయినరు, కొందరు పారిపోయారు. మంచి నాయకుడిని చంపినాక అప్పటి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ఆయన పేరు ఎట్లా అవుతుందో మనం కూడా సంపాదించుకోవాలనే దాని మీద ప్రతి ఒక్క ఆఫీసర్ ఎస్ఐ, సిఐ, ఏసీపీ, ఏసీపీ ఉత్సాహకు వచ్చిందంటే మనం కూడా ఆ పేరు తీసుకొచ్చుకోవాలని మరి ఉన్నది. మీ అందరికీ ధన్యవాదాలు పురుషులు తీసుకుంటున్నాను. ఉస్మానాబాద్ పోలీస్ డివిజనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి అమరవీరుల దినోత్సవానికి చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన ఏసీపీ సార్, మన సిఐ గారు. ఈ సందర్భంగా ఉస్మానాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. 34 సంవత్సరాల క్రితం జాన్ విల్సన్ సార్ ప్లాస్టిక్లో చనిపోయాడు. ఆయనతో సిఐ గారు చనిపోయారు, ఇంకా పోలీసులు చనిపోయారు, సివిలియన్లు చనిపోయారు, సుంకర్లు చనిపోయారు, ఆర్టీసీ సిబ్బంది చనిపోయారు. ఆ టైంకు 61 సంవత్సరాలు అయింది పోలీసు అమరవీరుల సంవత్సరం. ఇప్పుడు 65 సంవత్సరాలు నడుస్తుంది. భారతదేశానికి రక్షణ మిలిటరీ వాళ్ళు ఇస్తారు, దేశానికి ప్రజలకు రక్షణ పోలీసులు ఇస్తారు. పోలీసు అంటే POLIC, పొలైట్నెస్, ఒబీడియన్స్, లాయల్టీ, ఇంటగ్రిటీ, కరేజ్.
ఇన్ని వర్డ్స్కు మీనింగ్ పోలీస్. కాకపోతే ఈ మధ్యకాలంలో నిన్న నిజామాబాద్ సంఘటన విషయం అట్లాంటివి జరగకుండా కూడా మన దగ్గర కూడా మనం డ్రెస్ లేని పోలీసులమే, వాళ్ళ డ్రెస్ ఉంటే యూనిఫామ్ పోలీసు. కాబట్టి మనం అందరం సమాజ రక్షణ కోసం వాళ్ళకి సహకరిస్తే, వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే సమాజం మంచిగా ఉంటుంది. సొసైటీలో మొత్తం కావాల్సింది విద్య, వైద్యం,